హలో గాయస్, మనకి ఈ వీడియో మార్నింగ్ చేయాల్సింది కానీ కొంచెం వేరే వర్క్ వల్ల ఇప్పుడైతే చేస్తున్నాం. సో అయితే మరి రేపు బ్రిస్బెన్ వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా మనకి థర్డ్ టెస్ట్ అయితే జరగబోతా ఉంది. సో అయితే మరి దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు కొన్ని విజువల్స్ కూడా వచ్చినాయి, గ్రాసీ పిచ్ రెడీ చేస్తున్నారని చెప్పేసి. అయితే మరి ఈ విషయంలో కనుక మనం మాట్లాడితే ఇది ఆస్ట్రేలియా వాళ్ళకి ఒక పెద్ద కంచుకోట అని చెప్పాలి. సో ఎందుకంటే వీళ్ళు మొత్తం ఇప్పటి వరకు 66 మ్యాచ్లు ఆడితే 40 మ్యాచ్లు ఇక్కడ గెలవడం జరిగింది వీళ్ళు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆస్ట్రేలియా వాళ్ళకి ఇక్కడ ఎంత మంచి ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పేసి. సో కానీ ఒక 4 సంవత్సరాల నుంచి అయితే కొంచెం ఓడిపోయిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఒక 4 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు కూడా ఓడిపోయారు వీళ్ళు. సో అది పక్కన పెడితే అంతకుముందు మాత్రం మంచి ట్రాక్ రికార్డ్ అయితే వీళ్ళకుంది ఈ గ్రౌండ్లో. సో అయితే మరి ఇక్కడ మరి ఎవరు గెలుస్తారో అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఇక్కడ వెదర్ కండిషన్ కూడా ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. సో అయితే దానికంటే ముందు మరి ఈ మ్యాచ్ వచ్చేసరికి మన ఇండియాకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన వాళ్ళు 3-1తో అయితే ఖచ్చితంగా గెలవాలి. సో మరి ఇటువంటి సినారీలో మరి మన వాళ్ళు ఈ మ్యాచ్ ఏదర్ డ్రా అయినా చేసుకోవాలా, లేదంటే మ్యాచ్ అయినా గెలవాలి. సో అలా కాకుండా ఓడిపోతే మాత్రం ఇంకా చాలా కష్టంగా మారే ఛాన్స్ ఉంది. సో అయితే ఇటువంటి సిచ్యువేషన్లో మరి రేపు ఫస్ట్ మరి ఇక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత మరి ఇక్కడ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది దాని గురించి ఒకసారి చూస్తే, సో మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను 66 మ్యాచెస్లో 40 మ్యాచెస్ గెలిచారని చెప్పేసి. సో అయితే మరి ఇక్కడ పిచ్ కండిషన్లో కనుక చూసుకుంటే ఒకసారి, సో ఇక్కడ ఆల్రెడీ గ్రాసీ పిచ్ అని చెప్పాం. సో గ్రాసీ పిచ్ అంటే ఫాస్ట్ బౌలర్స్కి చాలా బాగా అనుకూలించేది. సో మరి ఇటువంటి సినారీలో ఆల్రెడీ మనకి అడ్లైడ్లో అదే చూసాం, పెర్త్లో కూడా అదే చూసాం, బౌలర్స్కి చాలా అనుకూలిస్తే ఇక్కడ అని చెప్పేసి. అయితే మరి ఇటువంటి సినారీలో మరి ఫస్ట్ మరి టాస్ గెలిస్తే ఏది తీసుకోవాలా, మరి మనకి ఆల్రెడీ అంతకుముందు ప్రీవియస్ కనుక స్టాట్స్ చూసుకుంటే ఫస్ట్ మరి బ్యాటింగ్ చేసిన వాళ్ళు 26 మ్యాచెస్లో గెలిచారు. దాని తర్వాత చేసింగ్ చేసే వాళ్ళు కూడా 26 మ్యాచెస్ గెలవటం జరిగింది 66 మ్యాచ్లో. సో మిగతా అన్ని డ్రా అవ్వటం జరిగిందిలే. సో ఇటువంటి సినారియోలో మరి ఇక్కడ టాస్ అనేది అంత కీలకంగా అయితే ఉండే ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ వెదర్ కండిషన్ కనుక చూసుకుంటే 5 డేస్ కూడా మనకి వర్షం పడే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. సో దీన్ని బట్టి మరి రేపు కనుక ఫస్ట్ సన్లైట్ వస్తే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటే బెటర్. సో దాని తర్వాత మరి కండిషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కొంచెం సేఫ్ అవుతాం. సో అలా కాకుండా రేపు ఏదన్నా మరి వర్షం పడే సూచనలు ఏదైనా కనిపిస్తూ ఉంటే దాని తర్వాత సో అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఫీలింగ్ తీసుకుంటేనే బెటర్. సో మరి ఇటువంటి సినారియోలో మరి టాస్ గెలిచిన బ్యాట్స్మెన్, సో టాస్ గెలిచిన కెప్టెన్, సో వాళ్ళకి అనుగుణంగా అయితే మరి బ్యాటింగ్గా చేజింగ్గా ఏం చేయాలనేది సో వాళ్ళైతే డిసైడ్ అవుతారు. సో అయితే ఇక్కడ కనుక ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే మనకి 300 పైన మనకి యావరేజ్ స్కోర్ అయితే కనిపిస్తూ ఉంది. సో దాని తర్వాత మరి 4th ఇన్నింగ్స్లో ఇక్కడ చేజ్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. సో ఇదంతా పక్కన పెడితే మరి ఇక్కడ టీంల గురించి కనుక ఒక్కసారి మాట్లాడితే, సో దాంతోపాటు మనకి ఇక్కడ మీరు మ్యాచ్ చూడాలనుకుంటే మీకు 5:50కే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీరు మార్నింగ్ లేచే టైంకే ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. సో అంతకుముందు మనకి నితీష్ కుమార్ రెడ్డి కూడా చెప్పాడు, సో నేను చిన్నప్పుడు మా డాడీతో కలిసి నేను మ్యాచ్ చూసేవాడిని. సో అప్పటికే నాకు నేను మార్నింగ్ 6 కంటే ముందే నేను మ్యాచ్ లేచి చూసేవాడిని అని చెప్పేసి. సో ఈ మ్యాచ్ కూడా అలానే జరగబోతుంది. సో మీలో ఎవరైనా సరే తొందరగా చూడాలనుకుంటే 5:50కే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే మరి దాని తర్వాత మరి ఇక్కడ మరి మనకి ప్లేయింగ్ లెవెన్లో ఏదైనా చేంజెస్ కనిపిస్తున్నాయా అంటే మన ఇండియా టీంలో మాత్రం ఖచ్చితంగా కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దాంట్లో హర్షిత్ రాణా ప్లేస్ని ఖచ్చితంగా భర్తీ చేస్తారు అనేది అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఆకాష్ దీప్ వచ్చే ఛాన్స్ ఉంది హర్షిత్ రాణా ప్లేస్లో. దాని తర్వాత వచ్చేసరికి మనకి అంతకుముందు సుందర్ ఆడిన ప్లేస్ని మరి మన అశ్విన్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు అశ్విన్ పర్ఫార్మెన్స్ కూడా సరిలేదు కాబట్టి సో అతని ప్లేస్లో జడేజాని తీసుకొస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. సో ఎందుకనేది మనందరూ తెలిసిందే, జడేజాకి ఇక్కడ మంచి ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పేసి. సో దాంతోపాటు సో అతను ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉంటే చాలా బెటర్ అనేది. సో అయితే మరి ఈ 2 చేంజెస్ చేస్తే చాలా బెటర్ అనేది నా ఫీలింగ్. సో దాని తర్వాత ఇంకో చేంజ్ ఏంటంటే మనకి బ్యాటింగ్ ఆర్డర్లో సో రోహిత్ శర్మని ఖచ్చితంగా మరి నెంబర్ 6లో ఆడుతారంటే సో ఈసారి అటువంటి సూచనలు అయితే ఏం కనిపించట్లేదు. సో ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ రోహిత్ శర్మ నేను ముందే చెప్పాడు, సో నేను నెంబర్ 6 స్పాట్లో ఆడతానని చెప్పేసి. దాని తర్వాత కేఎల్ రాహుల్కి దాని తర్వాత జైస్వాల్కి ఒక మంచి పార్ట్నర్షిప్ ఉంటుంది. సో దాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోవట్లేదు అని చెప్పి. సో మరి ఈసారి అటువంటిది ఏమీ చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా టాప్ ఆర్డర్లోనే అది కూడా ఓపెనింగ్ చేసే ఛాన్సే ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో అయితే దాని తర్వాత మరి ఇంకా మాట్లాడుకోవాల్సింది మరి ఆస్ట్రేలియా టీంలో ఏదన్నా చేంజెస్ కనిపిస్తున్నాయి అంటే ఒక చేంజెస్ అయితే ఖచ్చితంగా కనిపించింది. అదేంటంటే హ్యాజల్వుడ్ రాబోతున్నాడు అని చెప్పేసి ఆల్రెడీ మీకు అంతకుముందు చెప్పాను. సో మరి అతనికి సైడ్ స్టెయిన్ పట్టుకుందని చెప్పేసి. సో అది ఖచ్చితంగా 1 వీక్లో పోయింది.
సో మరి అటువంటి సినారియోలో మరి ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాడు. సో రేపు టెస్ట్కి అయితే అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. సో మరి అతను వస్తే మరి బోలాండ్ అయితే బయటికి వెళ్ళిపోవాల్సిందే. సో మరి ఇటువంటి సినారియోలో మీరు అర్థం చేసుకోవచ్చు, మరి బోలాండ్ అంత మంచి పర్ఫామ్ చేసినా సరే అతను పక్కన పెడతారు అంటే సో మరి దాన్ని బట్టి వాళ్ళ బౌలింగ్ లైనప్ ఎంత స్ట్రాంగ్ ఉందనేది మీ అందరికి అర్థం అవ్వాలి. సో అయితే మరి దాని తర్వాత మరి మన మనకు బ్యాటింగ్లో సో ఎటువంటి చేంజెస్ అయితే కనిపించే ఛాన్స్ లేదు. సో ఎక్సెప్ట్ ఆ ఇద్దరు తప్ప. సో మరి వీళ్ళలో కూడా ఫుల్ ఇదే స్క్వాడ్తో అయితే వీళ్ళు కూడా ఆడతారని అయితే అనుకోవచ్చు. సో అయితే మరి ఇక్కడ మరి మనం గెలవాలంటే ఏం చేయాలి? సో మరి మన వాళ్ళు ఫస్ట్ గెలవాలి అంటే మరి బ్యాటింగ్ ఆర్డర్ మనం ఫస్ట్ టెస్ట్లో అంతే ఉంది, సెకండ్ టెస్ట్లో కూడా అంతే ఉంది. సో కానీ మనకి ఇక్కడ బౌలింగ్ అటాక్లో సో మరి ఇక్కడ ఆల్రెడీ గ్రాసీ పిచ్ ఉంది కాబట్టి పేసర్స్కి బాగా అనుకూలించే ఛాన్స్ ఉంది. సో మరి ఇటువంటి సినారియోలో బుమ్రాకి సిరాజ్ లేదంటే దాని తర్వాత ఆకాష్ దీప్ని తీసుకుంటే సో వీళ్ళిద్దరు కనుక ఒక మంచి సపోర్ట్, దాని తర్వాత ఎర్లీ వికెట్స్ కనుక వీళ్ళిద్దరు 1 or 2 వికెట్స్ తీసుకుంటే మనకి గెలవడానికి ఈజీగా ఉంటుంది. సో దాని తర్వాత చూసుకుంటే మరి స్టీవ్ స్మిత్ అంత మంచి ఫామ్లో ఏం లేడు. దాని తర్వాత కవాజా కూడా అంత మంచి ఫామ్లో కూడా కనిపించట్లేదు. సో వీళ్ళిద్దరు కనుక మళ్ళీ ఏదైనా మంచి ఫామ్లోకి వచ్చారంటే సో మరి ఇది కష్టంగా మారే ఛాన్స్ ఉంది. సో వీళ్ళిద్దరిని ఫస్ట్ అవుట్ చేయాలా. దాని తర్వాత వాళ్ళ బ్యాటింగ్లో చూసుకుంటే ముగ్గురు. సో లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మెక్స్వీనే, దాని తర్వాత ట్రావిస్ హెడ్, సో లబుషేన్ వీళ్ళ ముగ్గురు ఆడారు. సో వాళ్ళ ముగ్గురిని కట్టడి చేయగలిగితే, అది కూడా ట్రావిస్ హెడ్ని తొందరగా అవుట్ చేయగలిగితే సో రిజల్ట్ వేరేగా కనిపించింది. ఎందుకంటే ట్రావిస్ హెడ్ ఒక్కడే మ్యాచ్ అంతటిని కంట్రోల్ చేస్తున్నాడు. సో మరి ఇటువంటి సినారియోలో ట్రావిస్ హెడ్ని కనుక అవుట్ చేయగలిగితే సో మ్యాచ్ గెలిచే ఛాన్స్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. సో దాని తర్వాత మరి బౌలింగ్లో మీ అందరికి ఆల్రెడీ తెలుసు మిచెల్ స్టార్క్. లాస్ట్ మ్యాచ్ ముందే మాట్లాడుకున్నాం ప్రివ్యూలో కూడా. సో అక్కడ మరి మిచెల్ స్టార్క్కి పింక్ బాల్లో చాలా మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పేసి సో అటువంటి సినారియోలో మరి అదేవిధంగా పర్ఫామ్ చేశాడు. సో దాని తర్వాత ఈ మ్యాచ్లో కూడా కొంచెం పేసర్స్కి అనుకూలిస్తుంది కాబట్టి సో మళ్ళీ స్టార్క్ కొంచెం విజృంభించే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఇటువంటి సినారియోలో ఖచ్చితంగా మన బ్యాట్స్మెన్స్ స్టార్క్కి వికెట్లు ఇవ్వకుండా, దాని తర్వాత హ్యాజల్వుడ్ కూడా రాబోతున్నాడు కాబట్టి సో అతనికి కూడా మరి వికెట్లు ఇవ్వకుండా పర్ఫామ్ చేస్తే చాలా బెటర్గా ఉండిద్ది. సో గెలవడానికి కూడా ఈజీగా ఉండిద్ది. సో మరి ఇటువంటి సినారియోలో మరి ఖచ్చితంగా మరి మనకు రోహిత్ శర్మ టాప్ ఆర్డర్లో వచ్చేసి దాని తర్వాత వికెట్ని సేవ్ చేసుకుంటూ కొంచెం పర్ఫామ్ చేస్తే తప్ప సో వేరే గతి ఉండదు. అలాగని చెప్పేసి మరి ఫస్ట్లోనే వికెట్లు ఇచ్చి కూర్చున్నారు అంటే ఖచ్చితంగా మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా ఆల్రెడీ చెప్పాం. సో గాబా టెస్ట్ అంటే వాళ్ళకి కంచుకోవటం అని చెప్పేసి సో మరి ఇటువంటి సినారియోలో మరి మన వాళ్ళు ఫస్ట్ వికెట్ ఇవ్వకుండా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప మన వాళ్ళు గెలిచే సందర్భం అయితే కనిపించట్లేదు ఇక్కడ. సో అయితే మరి మ్యాచ్ విషయానికి మళ్ళీ వస్తే మనకి 5:50కే స్టార్ట్ అయింది. సో మీలో ఎవరైనా సరే చూడాలి అనుకుంటే 5:50కే లేచి అయితే చూడాలా. సో అయితే మరి దీంతో పాటు మనకి నితీష్ కుమార్ రెడ్డిని మార్చాలి అని చెప్పేసి సో కొంతమంది మాజీ క్రికెటర్లు అయితే చెప్తున్నారు. లైక్ మనకి సంజయ్ మంజరేకర్, సో ఇలాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో అయితే మరి ఇటువంటిది కనుక చేశాము అంటే ఖచ్చితంగా ఇది ఒక బ్యాక్ డ్రాప్ అవ్వాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మనకు ఆడింది ఎవరయ్యా అంటే బ్యాటింగ్లో నితీష్ కుమార్ రెడ్డి తప్ప ఎవరు కనిపించట్లేదు. సో మరి ఇటువంటి సినారియోలో మరి మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి పక్కన పెడతామంటే సో అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు. సో ఏదేమైనా సరే మరి దానికి రీజన్ కూడా వాళ్ళు చెబుతున్నారు. సో మరి నితీష్ కుమార్ రెడ్డిలో అంత మంచిగా బౌలింగ్ వేయట్లేదు. సో అందుకని చెప్పేసి అతని ప్లేస్లో ఏదో ఒక ప్యూర్ బౌలర్ని తీసుకుంటే బెటర్ అని చెప్పేసి మరి ఒక ప్యూర్ బౌలర్ని తీసుకుంటే అతను వికెట్లు తెస్తాడు లేదో చెప్పలేం. సో ఇక్కడ చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి లబుషేన్ వికెట్ కూడా తీశాడు. సో ఇటువంటి సినారియోలో మరి అతను పక్కన పెడితే బ్యాటింగ్ ఆడేవాడు ఎవరు ఉండరు. సో మరి ఎటువంటి సినారియోలో ఖచ్చితంగా మరి బ్యాటింగ్లో అయితే కొలాప్స్ అయింది. సో ఏదేమైనా సరే అవన్నీ పట్టించుకుంటే టీమే కొలాప్స్ అయింది కాబట్టి అవన్నీ పట్టించుకోకూడదు. అయితే మరి రేపు ఉండబోయే పిచ్ కండిషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో మరి దాంతోపాటు మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బౌలింగ్ చేసిన ఒకే రకంగా అయితే ప్రీవియస్ స్టార్ట్స్ ఉన్నాయి. దాని తర్వాత దీంట్లో మొత్తం 66 మ్యాచెస్ ఆడితే 40 మ్యాచెస్ ఆస్ట్రేలియా గెలిచింది. సో దీన్ని బట్టి వాళ్ళకి కంచుకోవటం చెప్పొచ్చు. సో అయితే మరి ఏదేమైనా సరే మరి పిచ్ కండిషన్స్ మరి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది. సో మరి దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ గాబా టెస్ట్లో. సో అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో అనేది కామెంట్ చేసేయండి.